ఇటు స్టేషన్ ఘన్పూర్ రిజర్వాయర్లోకి కారు దూసుకువెళ్ళింది. ఈ ఘటనలో డ్రైవర్ గల్లంతయ్యాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. జనగామ జిల్లా చిల్పూర్ మండలం దేశాయి తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘన్పూర్ నుంచి దేశాయి తండాకు వెళ్తోంది కారు. అతివేగంతో పల్టీలు కొట్టి రిజర్వాయర్లోకి దూసుకువెళ్ళింది ఆ కారు. అద్దాలు పగలగొట్టుకుని తీవ్ర గాయాలతో బయటపడ్డాడు ధారావత్ చరణ్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. డ్రైవింగ్ చేసిన భూక్యా పవన్ గల్లంతయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేయడం జరిగింది. ముందుగా స్థానికులు అక్కడ రియాక్ట్ అయ్యారు. చేరుకొని అక్కడ ముందు ఒక తాడు సాయంతో వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. వాళ్ళు అక్కడికి చేరుకోగానే ఒక తాడుని ముందుగా కారు దగ్గరికి చేరుకొని స్థానికులు ఒక్కొక్కరు అక్కడికి చేరుకుని వాళ్ళని అక్కడి నుంచి బయట తీసే ప్రయత్నం చేశారు. ఒక వ్యక్తి కారు అద్దాలను పగలగొట్టుకుని తన ప్రాణాలను దక్కించుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. రెస్క్యూ టీం అక్కడికి చేరుకుంది. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. చేరుకొని వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా భయానక వాతావరణం ఏర్పడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే సౌండ్ అర్థం కాలేదు అసలు ఏం జరిగిందని చెప్పి. చూస్తే అక్కడ ఒక కారు దూసుకు వెళ్ళిపోయింది. స్టేషన్ ఘన్పూర్లో జరిగింది ఘటన. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఒకసారి ఘటనా ప్రదేశంలో దృశ్యాలు చూద్దాం. పవన్ అనే ఇద్దరు ఘన్పూర్ నుంచి దేశీ తండా వస్తుండగా కట్ట మీద అదుపు తప్పి చెర్ల పడడం జరిగింది. ఒక చరణ్ అనే అతను బయటికి వెళ్ళిండు అద్దాల వల్ల కొట్టుకొని. ఇంకొక పర్సన్ లోపలనే ఇరికిపోయిండు. కాకపోతే కార్ అద్దాల వల్ల కొట్టి చూసినా కూడా లోపల ఎక్కడ దొరకలేదు. దాన్ని కార్ బయటికి తీసి చూస్తే తప్ప మనకి ఏర్పడే పరిస్థితి లేదు. ఈతో సినిమాలు అందరూ వెళ్ళి మొత్తం వెళ్తాక మాత్రం దొరకలేదు పవన్ అనే వ్యక్తి. అందరూ ఒక 17-18 సంవత్సరాలు బయట క్రేన్ సాయంతో బయటికి తీసిన తర్వాత దాన్ని ఆచూకీ తెచ్చే అవకాశం ఉంది. తర్వాత చరణ్ రైట్ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి వెంకటరత్నం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ఈ ఘటనలో మరి ముఖ్యంగా కారులో ఎంతమంది ఉన్నారు, ఎంతమందిని కాపాడగలిగారు, ఎంతమంది గల్లంతయ్యారు? ఇద్దరు వ్యక్తులు మాత్రమే ప్రయాణిస్తున్నారు. ఇక్కడ భూక్యా పవన్ డ్రైవింగ్ చేస్తున్నటువంటి 25 సంవత్సరాల యువకుడు, అలాగే ధారావత్ చరణ్ అతను 18 సంవత్సరాల యువకుడు. ఇద్దరు ఆ కారులో ఒక వివాహానికి వెళ్ళి వస్తున్నటువంటి క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. స్టేషన్ గన్పూర్ నుండి ఇక్కడ తన ధారావత్ తండాకు, అంటే ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఆ తండాకు వెళ్తున్నటువంటి క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ముఖ్యంగా వాళ్ళు ఒక వివాహానికి హాజరై అక్కడ చెరువు కట్టనే కొంత సేద తీరడానికి కూడా కొంత ప్లేస్ ఉంటుంది. ఎవరు వచ్చినా కానీ ఇక్కడ రిజర్వాయర్ పక్కనే కొంత మద్యం సేవించేటువంటి అవకాశాలు కూడా కొంత కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ వివాహానికి హాజరై కొంత మద్యం తీసుకున్నట్టుగా ఇక్కడ విశ్వసనీయ సమాచారం. ఆ క్రమంలోనే తిరిగి వెళ్తున్నటువంటి క్రమంలోనే ఇక్కడ అంటే అదుపు తప్పి కారు రిజర్వాయర్ లో పడిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈ కారు వెంటనే దాంట్లో పడిపోవడం వల్ల భూక్యా పవన్ అనేటువంటి 25 సంవత్సరాల యువకుడు ఆ డోర్ లో ఓపెన్ కాకపోవడంతో కారులోనే చిక్కుకొని పోయాడు. కానీ ఆ తర్వాత తను బయటపడేటువంటి ప్రయత్నంలో ఆ కారులో కూడా తను లభించలేదు. అంటే బయటికి వెళ్ళినటువంటి నేపథ్యంలో తను ఎక్కడికి వెళ్ళాడో, ఎక్కడైనా ఇరుక్కున్నాడు అన్నటువంటి విషయం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడికి వెంటనే ఇక్కడ తేరుకున్నటువంటి చరణ్ మాత్రం అక్కడ కారు అద్దాలు పగలగొట్టుకొని బయటికి వచ్చి తన ప్రాణాలను రక్షించుకున్నాడు. కానీ చరణ్ ఇక్కడ పవన్ మాత్రం కారులోనే ఇరుక్కుపోవడంతో తను బయటికి రాలేకపోయి అక్కడికక్కడే విగతజీవిగా మారినటువంటి పరిస్థితి. ఇక్కడ పవన్ ఆచూకీ తెలవకపోవడంతో గజయితగాళ్లు రంగంలో దిగారు. ఫైర్ ఇంజిన్ సిబ్బంది కూడా వచ్చారు. అలాగే ఇక్కడ పోలీస్ సిబ్బంది కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి పవన్ కూడా అందులోనే చిక్కుకుపోవడంతో అతను అక్కడికక్కడే మృత్యువత పడ్డట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇద్దరు కూడా బయట పడాల్సినటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇద్దరు మాత్రము వెళ్తున్నటువంటి క్రమంలోనే ఒక విగత జీవిగా మారినటువంటి పవన్, అలాగే ఇంకో చరణ్ మాత్రం తను బయటపడినటువంటి పరిస్థితి. ఇక్కడ పెళ్లికి వచ్చి హాజరయ్యేటువంటి క్రమంలోనే తిరిగి ఇక్కడ తన అంటే పక్కన ఉన్నటువంటి తన తండాకు చెందినటువంటి వ్యక్తి ఆడికి వెళ్ళేటువంటి క్రమంలోనే అదుపు తప్పి ఇక్కడ రిజర్వాయర్లో పడిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా మనకు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఇద్దరు మాత్రము అక్కడ కారులోనే ప్రయాణిస్తున్నారు. మొత్తానికైతే ఇక్కడ చరణ్ అనేటువంటి ఆ యువకుని మాత్రం తను ప్రస్తుతానికి ఇక్కడ జనగామ జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. విగత జీవిగా మారినటువంటి పవన్ డెడ్ బాడీ దగ్గర మాత్రం తను ప్రస్తుతానికైతే తన కుటుంబ సభ్యులు అందరూ అక్కడికి చేరుకొని అనేకంగా
బాధపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికి ఒక పెళ్లి రోజు ఆ పెళ్లి కుటుంబంకు సంబంధించినటువంటి బంధువుల ఇండ్లలో విషాదం జరగడానికి కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఓ పెళ్లికి వెళ్తున్నటువంటి క్రమంలోనే ఈ సంఘటన జరిగినట్టుగా మనకు ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలుస్తుంది. సచిన్. రైట్ వెంకటరత్నం, అంటే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి? అంటే అతివేగం అనేది ఒకటి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దాంతోపాటు అక్కడ ఏమైనా స్పీడ్ లిమిట్స్ ఉంటాయా, లేకపోతే ఎటువంటిది ఏమైనా సైన్ బోర్డ్స్ ఏమైనా ఉంటాయా వాళ్ళకి అలర్ట్ చేయడానికి? అయితే సచిన్, ఇక్కడ రిజర్వాయర్ అనేది ఇక్కడ మనకు స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ అనేది దాదాపు ఒక 10 కిలోమీటర్లకు పైగా విస్తీర్ణంలో ఉంటుంది. చాలా పెద్ద రిజర్వాయర్ అది. ఇక్కడే అంటే స్టేషన్ గన్పూర్ నుండి పల్లగుట్టకు వెళ్ళేటువంటి రోడ్డు, అంటే రోడ్డు అనేది రెండు ఆ రిజర్వాయర్ మధ్యలో నుండి నిర్మించారు. ఇది ఎప్పుడూ ప్రమాదకరంగానే ఉంటుంది. సైడ్ బర్ములు కూడా ఉంటాయి, కానీ కొన్ని ఇండికేషన్స్ కూడా ఉంటాయి. కానీ ఇక్కడ కూడా వెళ్తున్నటువంటి క్రమంలో కొంత అతి స్పీడే ఇక్కడ దీనికి ప్రమాదానికి కారణంగా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా యువకులు కూడా పెళ్లికి హాజరై కూడా మద్యం సేవించినట్టుగా కొంతమంది చెప్తున్నారు. దానిపై ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కానీ ఈ స్పీడ్లోనే తను వెళ్ళి ప్రమాదవశాత్తు ఆ రిజర్వాయర్లోకి వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఆ రోడ్డుకు డివైడర్కు అదుపు తప్పితే మాత్రం కారు మళ్ళీ వెనక్కి వచ్చేది, ఎందుకంటే చాలా హైట్లో ఉంటుంది. ఆ హైట్ నుంచి రిజర్వాయర్ కనుక ఒక్కసారి టైర్ స్లిప్ అయిపోయినా కానీ మొత్తం కారు మొత్తం లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి సంబంధించి కూడా అక్కడ ప్రత్యక్షంగా ఆ సిచ్యువేషన్ చూస్తుంటే మాత్రం ఆ అదుపు తప్పి అంటే అదుపు కంట్రోల్ చేయలేకనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ స్పీడ్ లిమిట్లు మాత్రం అక్కడ ప్రస్తుతానికి ఏమీ లేవు. ఇక్కడ పల్లగుట్ట నుండి స్టేషన్ గన్పూర్ వెళ్ళేటువంటి వాహనాలు, అలాగే ఆ స్టేషన్ గన్పూర్ నుండి పల్లగుట్టకు నిత్యం కొన్ని వందల వాహనాలు కూడా ఆ గ్రామస్తులు కూడా అంటే స్టేషన్ గన్పూర్ అనేది ఒక మండల హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడ చాలా మంది పల్లగుట్ట నుండి విద్యార్థులు అలాగే వ్యాపారస్తులు అందరూ కూడా ఈ రోడ్డు మార్గం గుండానే వస్తారు. ఇది ఎప్పుడూ ప్రమాదకరంగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా కొంత స్పీడ్ బ్రేకర్లు కూడా వేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కానీ సైడ్కు మాత్రము ఇక్కడ కొన్ని ఇండికేషన్స్ రాళ్ళు కూడా పాతి అంటే వేగంగా లోపలికి అంటే కార్లు లోపలికి వెళ్లకుండా చూసేటువంటి ఒక ప్రయత్నం అయితే ఉంది. కానీ ఇక్కడ అదుపు తప్పి అంటే అదుపు చేయలేని వేగంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా మనకు ఆ సిచ్యువేషన్ బట్టి చూస్తే తెలుస్తుంది. సచిన్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వెంకటరత్నం. మొత్తంగా అయితే మాత్రం ఈ కథనం ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేసింది. మరి ముఖ్యంగా స్థానికంగా ఆయన తప్పిన విషాదాన్ని నింపిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే వెంకటరత్నం చెప్పినట్టుగా ఒక పెళ్లి వేడుక, ఆ పెళ్లి వేడుకలో ఇలాంటి విషాదం ఒకసారిగా షాక్కి గురి చేసింది ఆ కుటుంబ సభ్యులని. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. స్టేషన్ ఘన్పూర్ రిజర్వాయర్లోకి దూసుకులింది కారు. డ్రైవర్ గల్లంతయ్యారు, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. జనగామ జిల్లా చిల్పూర్ మండలం దేశాయి తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘన్పూర్ నుంచి దేశాయి తండాకు వెళ్తోంది కారు. అతివేగంతో పల్టీలు కొట్టి రిజర్వాయర్లోకి దూసుకులింది కారు. అయితే అతివేగం ప్రధాన కారణంగా కనిపిస్తూ ఉంటే ఇంకొన్ని కారణాలు కూడా అక్కడ వినిపిస్తున్నాయి. అద్దాలు పగల కొట్టుకుని తీవ్ర గాయాలతో ధారావత్ చరణ్ అనే వ్యక్తి బయటపడ్డాడు. అయితే భూక్యా పవన్ గల్లంతయ్యాడు. ఈ క్రమంలో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలిపిస్తోంది. అక్కడ ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. ఆ రెస్క్యూ ఆపరేషన్స్ని వేగవంతం చేయడం జరిగింది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడ గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.